అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి జాతి రత్నాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు, కానీ వాళ్ళందరిలోకెల్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాతి రత్నం ఎవరైనా ఉన్నారు అంటే మన సత్తెనపల్లి సుందరాంగుడు, అరగంట వీరుడు అంబటి రాంబాబు. ఈయన గారు లాయర్గా అవతారం ఎత్తుతారు, పొలిటీషియన్గా అవతారం ఎత్తుతారు, యాక్టింగ్ బీభత్సంగా చేస్తారు, అద్భుతంగా తెలుగును ఉచ్చరిస్తూ స్వచ్ఛమైనటువంటి తెలుగును మాట్లాడుతూ డైలాగులు బాగా చెబుతారు. అఫ్ కోర్స్ గతంలో ఆయన సినిమాలలో కూడా నటించినటువంటి అనుభవం ఆయనకు ఉంది కాబట్టి, రంగస్థల నటుడు కూడా కాబట్టి రకరకాల వేషాలు వేస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారన్నమాట. ఇప్పుడు కొత్తగా ఆయన యూట్యూబర్గా అవతారం ఎత్తడం జరిగింది. ఇక స్వంతంగా ఒక ఛానల్ పెట్టుకున్నారు యూట్యూబ్లో. ఆ ఛానల్లో ఆయనకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని ఆయనకు నచ్చిన విధంగా, ఆయనకు కంఫర్టబుల్గా ఉండేటటువంటి మాటలు మాట్లాడుకుంటూ చాలా అద్భుతంగా హావభావాలను పలికిస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో ఒక్కసారి ఈరోజు ఏ విధంగా మాట్లాడాడనేది మనం చూద్దాం. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల్ని వేరే వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళను ఆంధ్రప్రదేశ్కి లాక్కొని వచ్చి ఈడ్చుకొని వచ్చి రోజుల తరబడి గృహ నిర్బంధాలు చేసి వాళ్ళ మీద దిక్కుమాలినటువంటి కేసులన్నీ పెట్టి కుటుంబాలని సైతం జైళ్ళల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడి టార్చర్ చేస్తే మరి కేసులు పెట్టరా రాంబాబు? నిన్న సాయంత్రం విడుదల రజనీ గారి మరిది విడుదల గోపిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇక మన చేతిలో అధికారం ఉందని, మనం ఎమ్మెల్యేలమని, మనము మంత్రులం కదా అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యాపారస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ హింసలు పెట్టి టార్చర్ పెట్టి మాకు కమిషన్లు ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు కంపెనీల మీద కేసులు పెడతాము, ఫైన్లు రాయిస్తాము, కంపెనీలను సీజ్ చేయిస్తాము, లేదంటే ప్రాణాలకు కూడా తీయడానికి వెనకాడము అని చెప్పేసి బెదిరిస్తే కేసులు పెట్టకూడదా రాంబాబు? వాళ్ళను అరెస్ట్ చేయకూడదా రాంబాబు? ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? లేని స్కామ్ లో లిక్కర్ స్కామ్ అని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు లేని స్కాము అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన ఆ స్కాము లేకుండా పోదు రాంబాబు. లేని స్కాము అంటే ఏంది తెలుసా? ఎవరో జిఎస్టీ కట్టలేదని చెప్పేసి జిఎస్టీ వసూలు చేసుకునేటటువంటి వాళ్ళకు నోటీసులు ఇస్తే అక్కడ స్కామ్ జరిగిపోయింది అని చెప్పేసి కేసు పెట్టి అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ని 52 రోజులు పెట్టి మానసిక ఆనందాన్ని పొందాడు. చూసావా? వాళ్ళను సైకోలు అంటారు, అది లేని కేసు అంటారు అనమాట. ఈ లిక్కర్ కేసులో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ప్రతిదీ క్లారిటీగా ఉంది. వాసుదేవరెడ్డి ఏ విధంగా చేశాడు, విజయసాయి రెడ్డి ఏమేం చేశాడు, మిథున్ రెడ్డి ఏమేం చేశాడు, ఇక ఈ రాజ్ కసిరెడ్డి ఏమేం చేశాడు, ఫైనల్గా ఎంత నొక్కారో, అది ఏ ప్యాలెస్లోకి దూరుకునింది, ఆ బ్లాక్ మనీ వైట్ మనీగా ఎట్లా మారింది, ఏ విధంగా కంపెనీలలో అది షేర్ల రూపంలోనూ ఇంకో రూపంలోనూ వెళ్ళింది, మొత్తం అన్ని బయటకు వస్తాయి. అది లేని స్కామా ఉన్న స్కామా అనేది తొందరలో బయట పెడతారు రాంబాబు, నువ్వు వెయిట్ చెయ్యి. నిన్న హైదరాబాద్ లో ఆయన తోడలుడి కళ్యాణి కూడా అరెస్ట్ చేశారు. ఒకవైపున కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేసే పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఒకవైపున జరుగుతూ ఉంటే ఆయనకు ఆగవు. ఎందుకు ఆగవు అంటే 5 సంవత్సరాలు మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన దానికి గాను తాతల సొమ్ము అయినట్టు, చిన్నాయనల ముళ్ళు అయినట్టు, ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డిని అండం చూసుకొని ప్రతి ఒక్కడు దోపిడీలకు పాల్పడ్డారు. మీరు దోసుకుంటా ఉంటే మేము చూస్తూ ఉండాలనా? ఇంకా మిమ్మల్ని వదిలిపెడితే రాష్ట్రం ఇష్టారాజ్యంగా ఎవడికి వాడు పక్కనోళ్ళ మీద పడి వాళ్ళ ఆస్తులన్నీ దోచుకునేదానికి తెగబడతాడు. మీలాంటి వాళ్ళని అందరినీ ఊరికనే వదిలిపెడితే అంతకు మించిన పాపము, అంతకు మించినటువంటి దరిద్రం ఇంకోటి ఉండదు. మీరు చేసిన దానికి ఇప్పటితో ఆగేటివి కాదు ఇవి. అవుతాయి అన్నీ అవుతాయి. నీ వరకు కూడా వస్తుంది, వెయిట్ చేయి. నువ్వు సత్యనపల్లిలో ఏమేం చేసినావు అన్నీ అంత లిస్ట్ ఉంది, చిట్టా ఉంది, చిత్రగుప్తుడి దగ్గర ఉన్నట్టు. అవి కూడా వస్తాయి, తట్టుకో. సంబంధించిన సన్నిహితులైన ఆయన ప్రోత్సహించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత దూషించినా, ఎంత బాధాకరంగా మాట్లాడినా వారి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అదేమంటే చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశాం,
జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉగ్రరూపం దాచి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. చేబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అతన్ని ఎంటర్టైన్ చేయకుండా, అతన్ని ఎంకరేజ్ చేయకుండా, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని ఖండిస్తూ వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతన్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. మరి ఇక నువ్వు నీతులు సూక్తులన్నీ మాట్లాడుతూ ఉన్నావు, నీ సంగతి కూడా చెప్పాలి కదా. విన్నావుగా నువ్వు మాట్లాడినటువంటి నీచమైనటువంటి మాటలే. ఒక సామాన్యుడు, ఒక సామాన్య కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డిని తిడితే అతన్ని స్వంత కార్యకర్త అయినప్పటికీ కూడా తీసుకెళ్ళి జైల్లో దోశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక పార్టీకి లీడర్ అయి ఉన్నావు, స్వతహాగా ఎల్ఎల్బి కూడా చేసావు, చదువుకున్నావు బాగా. ఇంత సమాజంలో నీకంటూ ఒక స్థానం ఉంది, స్థాయి ఉంది. ప్రత్యర్థి పార్టీ యొక్క నాయకుడి సతీమణిని శాసనసభ సాక్షిగా ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే నీచం ఉంటుందా అనేటటువంటి సోయ నీ బుర్రలో లేకపోయిందా? నిన్ను వదిలేశాడు చూడు చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన చేసినటువంటి తప్పు. సొంత కార్యకర్త తప్పుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా నిన్ను వదిలేసినట్టు ఆయన వదిలేయకుండా మహిళలకి అందరికీ గౌరవం ఉండాలి. మహిళల్ని తప్పుగా మాట్లాడితే అది తన అయినా మన అయినా ఎవడైనా సరే వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి ఆయన ప్రవర్తించాడు. మీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇంత నీచంగా అసెంబ్లీలో మాట్లాడినా కూడా నిన్ను ఎంటర్టైన్ చేస్తానే ఉన్నాడు ఇప్పటికీ, నిన్ను ఎంకరేజ్ చేస్తానే ఉన్నాడు ఇప్పటికీ. నువ్వు ఈరోజు బావురు కప్పలాగా నోరు తెరిచి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నావు సిగ్గు లేకుండా. కొంచెమైనా కానీ బుర్రలో గుజ్జుంటే కనుక ఇట్లా మాట్లాడవు నువ్వు. నీ నోరు ఏ విధంగా అశుద్ధం తినింది గత 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఎట్లా మాట్లాడినావు మర్చిపోయినారా జనాలు? సో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినన్ని రోజులు ఆ పార్టీ అధికారంలోకి రాదు, అది అయ్యేదే కాదు. ఇక ఈ పలు రకాల అవతారాలు ఎత్తుతున్నటువంటి అంబటి రాంబాబు గారు చేస్తున్నటువంటి ఈ కామెడీ షోలని చూసి ఎంటర్టైన్ అవ్వాలే తప్ప పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు అని చెప్పేసి వీక్షకులకు ప్రేక్షకులకు మేము చెప్పుకుంటున్నాము. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.